గౌరవనీయులైన ఎమ్మెల్యే మనోహరన్న గారి జన్మదిన వేడుకలు తాండూరు పట్టణంలోని 36 వార్డుల్లో ఎలాంటి గత పాలకుల లెక్క అంగు అర్బాటాలు లేకుండా సామరస్యంగా మేము చెట్లు నాటడం గాని, నోటు పుస్తకాల పంపిణీ గాని, పండ్ల పంపిణీ గాని, కేక్ కటింగ్ గాని మేము అలా చేసుకుంటున్నాము. గతంలో గత పాలకులు ఎట్లా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారో బాడీగార్డ్లను పెట్టుకొని, బాన్సర్లను పెట్టుకొని అలా కాకుండా మా నాయకునికి మేము ప్రేమతోని ఇలా ఘనంగా బర్త్డే జన్మదిన వేడుకలు జరుపుకుంటుంటే కొందరు వ్యక్తులు ఈరోజు ఉసిగొల్పి ఈరోజు పొద్దున బర్త్డే వేడుకలు ఇంత ఘనంగా జరుగుతున్నాయి ఏంటి తాండూరులో అని చెప్పేసి పొద్దున్నే మీటింగ్ పెట్టారు ఒక దగ్గర. ఈ మీటింగ్ పెట్టేసి ఈ ప్రోగ్రాం మొత్తం చెడగొట్టాలి మనం అని చెప్పేసి కొందరు గుండా నాయకులను మా కార్యకర్త మోయిస్ గారిపై దాడి చేయించడం జరిగింది. దాడి చేశారు. వారిని ప్రభుత్వము చర్య తీసుకొని, పోలీస్ పరంగా చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలని మేము కూడా కోరడం జరుగుతుంది. తాండూరులో 36 వార్డుల్లో ప్రతి కార్యకర్త ఎంట మన పార్టీ ఉంటుందని చెప్పేసి, ఏ కుటుంబానికైనా ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని చెప్పేసి పార్టీ సీనియర్లు కార్యకర్తలు అందరూ కలిసి వారికి అండగా ఉంటామని చెప్పేసి 36 వార్డుల్లో ఎక్కడ ఏం జరిగినా కాంగ్రెస్ కుటుంబం వారి వెంట ఉంటుందని చెప్పేసి కౌన్సిలర్లు, కోఆప్షన్లు అందరూ, చైర్మన్ గారు అందరూ ఏ కార్యకర్తకు ఏ ఆపత్తి వచ్చినా తాండూరులో ఉంటుందని చెప్పేసి అసలు మీకు న్యాయం అనిపిస్తుందా? మా నాయకుని జన్మదిన వేడుకలు మేము జరుపుకుంటున్నాము. వర్క్ డెవలప్మెంట్ లేదు, అది లేదని చెప్పి వచ్చాం. మా ఎమ్మెల్యే గారు పక్కనే 4 అడుగులు వేస్తే క్యాంప్ ఆఫీస్ ఉంటుంది రాజు కాలనీకి, ఇందిరమ్మ కాలనీకి. 4 రోజులు ఇన్నే ఉంటాడు. ఆడికి వచ్చి అడిగారుండే మీరు మా కార్యకర్తను పట్టుకొని ఇక్కడ బర్త్డే జన్మదినాలు సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారని చెప్పి ఆడికి రానికే శాత కదా, మీకు అడగనికే రాదా? ఆ వ్యక్తులు గిట్ట అన్నీ ఆటో నడుపుకుంటారంట పక్కనే హాస్పిటల్లో. ఆటో నడుపుకొని ఆడు ఉంటారు. 2 అడుగులు వేస్తే ఇంకా పక్కనే క్యాంప్ ఆఫీస్ ఉంది. ఆడికి వచ్చి ఎమ్మెల్యే గారికి అడగని ఉంటారు. లేదంటే అందరు కలిసి ఇక్కడ కాలనీలకు వెళ్ళి ఇట్లకెళ్ళే పోతాడు, ఇట్లకెళ్ళే వస్తాడు. వారంలో 4 సార్లు దీన్నే ఉంటాడు. కాబట్టి ఇక్కడ రాజు కాలనీలో ఆపి అడగాల్సిన అవసరం ఉంటే అట్లా అడగాల్సింది ఉండే. మీరు మా కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు జన్మదిన బర్త్డే వేడుకలు చేసుకుంటే ఇలాంటి నీచమైన పరిస్థితులకు పాల్పడొద్దని, ఇక ముందు ఎవరిపైన కార్యకర్తలపైన చేయి చేసుకుంటే మర్యాద ఉండదని చెప్పేసి వారి వెంట కాంగ్రెస్ కుటుంబ సభ్యులంతా ఉంటారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఇందిరమ్మ రాజీవ్ కాలనీలో ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా కాలనీ వాసుల కోరిక మేరకు ఇక్కడ కేక్ కట్ చేయాలని వాళ్ళ కోరిక మేరకు మేము ఇక్కడ వచ్చి పొద్దున 8:30, 9 o'clock అట్లా కేక్ కట్ చేయడం జరిగింది. ఆ కేక్ కట్టింగ్ లోపల ఏదైతే అడిరాని వ్యక్తులు ఉన్నారో వాళ్ళు అక్కడ వచ్చి పబ్లిక్ ని రెచ్చగొట్టడం ఎందుకు? ఏం అవసరం మీకు? ఇంతకు ముందు ఏ నాయకులు బర్త్డేలు చేసుకోలేరా? మేము కూడా దాదాపు 12 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాం. ఎప్పుడు ఇలా చేయలేదే మేము. ఎంతో మంది మాకు పడిరన్న నాయకులు కూడా ఉండే కదా. ఇది తప్పు, చాలా తప్పు. ఎందుకంటే మీకేమన్నా అభివృద్ధి కావాలంటే పక్కలో ఎమ్మెల్యే ఉంటాడు, చైర్మన్లు మేమున్నాము, కౌన్సిలర్లు ఉన్నారు. అడిగి చేయించుకోవాలి పని. తప్పితే పబ్లిక్ ని ఇప్పుడు ఎంత అంటే అసలు 3 కుట్లు పడ్డాయి. అంతగానం కొట్టాల్సిన అవసరం ఏముంది మీకు? అంతగానం ఖర్చెందుకు? తాండూరు ప్రజలకు మీకేమన్నా సేవ చేయాలనిపిస్తే తాండూరు ప్రజలకు మీ బలం చూపించుకొని సేవ చేయండి. తప్పితే ఇట్లా పబ్లిక్ ని రెచ్చగొట్టే విధంగా చేసి కొట్టి చేస్తే ఎవరు లేరు అనుకోకండి. వాళ్ళకు తప్పకుండా మాకంటూ ఒక రోజు వస్తుంది, మీరు అనుభవించాల్సింది తప్పకుండా అనుభవిస్తుంది. ఎందుకంటే మేము 10 సంవత్సరాల నుంచి ఈ దాదాపు కొట్లాటలు పంచాదులు వద్దని సామరస్యంగా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎక్కడ ఏ లొల్లి జరగరాదనే ఒక ఆదేశంతో మేము ముందుకు జరగడం జరుగుతుంది. కానీ మేము అనుకుంటే మేము కూడా ఏమైనా చేస్తాం. కానీ ఇంతకు ముందు ప్రజలు అనుభవించిన తీరుని మనం అలా చేయొద్దు. ప్రజలు చాలా సఫర్ అయ్యిండ్రు 5 సంవత్సరాలు. అలా కాకుండా మనం ప్రజలకు ఒక మంచి వాతావరణాన్ని తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. మేము తలుచుకుంటే మేము కూడా పోలీసులతో ఏమన్నా చేయగలుగుతాం. పబ్లిక్ ఇబ్బంది కలిగే విధంగా చెయ్యొద్దనే ఒక తపనతోని మేము ముందుకెళ్తున్నాము. మీరు ఇంకొకసారి చెప్తున్నాను, ముస్తఫా గాని నువ్వేమన్నా రీల్స్ చేసేది ఉంటే ప్రజలకు సేవ చెయ్యు.
సేవ చేసి దాంట్లో పెట్టు. నేను వీళ్ళకి ఆసరైనా వీళ్ళకి చేసిన అనేది ఒక సంకల్పంతో చేయు. తప్పితే పబ్లిక్ ని ఇబ్బంది చేసే విధంగా చేస్తే నెక్స్ట్ టైం ఊరుకోమని ఒక చెప్తూ పోలీస్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్, ఎవరైతే ఇక్కడ దెబ్బలు తిని ఉన్నారో వాళ్ళకు తప్పకుండా మీ నుంచి న్యాయం జరగాలని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. లేకపోతే రేపు ఏది చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాము. ఎందుకంటే మేము మా కార్యకర్తలను దెబ్బలు తినే విధంగా మేము చూసుకోలేదు. మా కార్యకర్తలు మాకెన్నంటూ ఉండి ఈ రోజు ఎమ్మెల్యే గారిని గాని నన్ను గాని ఈ స్థాయిలో నిలబెట్టిండ్రు. కార్యకర్తలకు రేపేమైనా జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పకుండా మీ మీదే చర్యలు తీసుకుంటాము. తప్పకుండా మీకు తగిన శిక్ష పడే విధంగా మేము చూస్తామని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీకేమైనా అభివృద్ధి చేయాలనుకుంటే సామరస్యంగా రండి, ఎమ్మెల్యే గారికి అడగండి, మాకు అడగండి, చేస్తాం. తప్పితే మీరు ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేయకండి. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యే గారు ఎన్నో కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇంత మంచి మనిషిని మనము అసలు ఈ 10 సంవత్సరాల నుండి నేను కూడా ఎప్పుడు చూడలేదు. కాబట్టి మేము ఇంత తపనతోనే తన వెంట ఇంత మంది పని చేస్తున్నారంటే ఒక ఆలోచన చేసుకోండి. ఈ రోజు ఏ అంగు ఆర్భాటం లేకుండా, ఏ తాగుడు తినుడు రెచ్చగొట్టేతనం లేకుండా బర్త్డేలు చేస్తున్నాం మేము. మా ఎమ్మెల్యే గారికి ఇవన్నీ ఇష్టం లేకనే బయటికి వెళ్లి మేము సామరస్యంగా మా సంతోషం కోసం, మా కార్యకర్తల సంతోషాల కోసం మేము ఈ రోజు సామరస్యంగా బర్త్డే చేయడం జరిగింది. ఇందిరమ్మ రాజీవ్ కాలనీ అంటేనే ఒక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇండ్లు. మేము ఇక్కడ కేక్ కట్ చేసాం, తప్పేముంది? మేము మీ ఇంట్లలో వచ్చి కట్ చేయలేదే కేకు. మీకు అవసరం ఏముంది మా దగ్గరకు వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం? ఇది ఒకసారి నెక్స్ట్ టైం జరగొద్దని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, ఇంకేమైనా మీరు అభివృద్ధి కావాలంటే సామరస్యంగా అడగండి, మేము చేస్తాం తప్పకుండా. కానీ మా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదని చెప్తూ, ఇక్కడ ఎవరైతే మోయిజ్ కి ఏదైతే చాలా, ఎందుకంటే మాకు చాలా బాధ అనిపించింది. ఈ రోజు మా ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా మా కార్యకర్తకి ఇలా దెబ్బ తగలడం చాలా బాధ. ఎందుకంటే మేము వాళ్ళలాగా ప్రవర్తించడం లేదు కదా. వాళ్ళలాగా ప్రవర్తిస్తే వాళ్ళు భయపడుతుర్రేమో. మేము అట్లా కాకుండా మేము సామరస్యంగా పోతున్నందుకు మా కార్యకర్తకి ఈ రోజు దెబ్బ తగిలించుకున్నాం అనేది ఒకటి బాధతోని మీకందరికి ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. నెక్స్ట్ టైం ఇలా జరిగితే మేము కూడా రేపు రిపీట్ మా నుంచి కూడా మాకు కూడా చేతనైతుంది. చేతన కాదనేది ఏమి లేదు. పబ్లిక్ మనం చూస్తున్నారు, మనం ఏం చేస్తున్నాము, మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అనేది పబ్లిక్ చూస్తున్నారు. అందుకే 10 సంవత్సరాలు ఎంత ఘోష అనుభవించారో దాన్ని ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోగలిగింది. ఒక 40 రోజుల్లో ఎమ్మెల్యే అయిందంటే ఆషామాషి కాదు. మీరు అదొకటి గుర్తుంచుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, రేపు మా కార్యకర్తల జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదని అందరికీ విన్నవించుకుంటూ థ్యాంక్స్. జై జై తెలంగాణ. ఈరోజు ఏదైతే తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగు గారు ఏదైతే మా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారి గురించి కొన్ని మాటలు ఆడిండు. నువ్వు గతం మర్చిపోయినావు సోదరా. ఎందుకంటే అప్పుడు నువ్వు రోహిత్ అన్నకు వెల్విషర్వి. రోహిత్ అన్న అంటేనే పని అంటేనే రోహిత్ రెడ్డి అని నువ్వు ఎన్నో సందర్భాల్లో చెప్పినావు. నేను సాదరంగా స్వాగతిస్తా. ఈరోజు రాజకీయ ఉనికి కోసం ఎవరో మాటలిని నువ్వు ఈరోజు అన్నగారి గురించి మాట్లాడడం సమంజసం కాదు. అలాగే నువ్వంటే మా గౌరవం. ఎందుకు గౌరవం అంటే నువ్వు కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తివి. గౌరవం మీ ఎమ్మెల్యే గారు కూడా గౌరవం ఇచ్చిండు. బహుజన బిడ్డగా నీకు ఒక ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చిండు. సాధారణంగా స్వాగతిస్తాం బహుజన బిడ్డగా మేమందరము. అలాగే ఒక విషయం చెప్పదలుచుకున్నా సోదరా, నువ్వు చెప్పేటప్పుడు రోహిత్ రెడ్డి గారు అంటే ఏందనేది నీకు తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది నేను ముక్తకంఠంగా చెప్తున్నా. అలాగే గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, మీరు తాండూరుకు అమ్మలాగా, ఎందుకంటే 36 వాళ్లకు తల్లిలాగా మీరు తల్లిలాగా ఉన్న వ్యక్తివి. మరి ఈరోజు మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారి గురించి మీరు ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం అనేది నేను ప్రశ్నిస్తున్నా. అలాగే అమ్మగారు నీకు విషయం చెప్తున్నా, తాండూరు అభివృద్ధి అంటే మీరు చేయండి, ఎంత చేసినా కానీ మేము వామ్ వెల్కమ్. మాకు మోరల్ ఎథిక్స్ మా రోహిత్ రెడ్డి గారు నేర్పినందుకే మేము ఈరోజు మీ గురించి కానీ
మీ పార్టీ గురించి కానీ మేము ఏ రోజు తప్పుగా మాట్లాడలేము. ఎందుకంటే మాకు ఆ మోరల్ ఎథిక్స్ రోహిత్ రెడ్డి గారు నేర్పినరు. ఏం చెప్పారంటే బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ మోరల్ ఎథిక్స్ ఉంటాయి, తర్వాత పార్టీ, తర్వాత వ్యక్తి అని చెప్పిండు. కాబట్టి మేము ఏ రోజు మీకు పర్సనల్గా కానీ ఏమైనా కానీ మేము ప్రశ్నించలేము. ఎందుకంటే గతంలో మీరు మా పార్టీకి పనిచేసిన వాళ్ళే, తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీకి పోయినారు. మేము అది అనము, ఎందుకంటే మీ పర్సనల్ ఇష్యూ అది. మీకు ఏడా నచ్చితే ఆడ పోయినేమో, మేము దాని గురించి మాట్లాడము. అలాగే గౌరవ చైర్పర్సన్ గారు 36 వార్డుల అభివృద్ధి కోసమే పోరాడండి. అలాగే ఎన్నో సమస్యలు ఉన్నాయి తాండూరులో. గౌరవ మాజీ ఎమ్మెల్యే రోహిత్ అన్న గారు ₹1 కోటి ప్రతి వాడికి ఇచ్చిండ్రు. మీకు కూడా తెలుసు, ఎన్ని జీవోలు ఇచ్చిండ్రో అన్నీ తెలుసు. మరి ఈరోజు మీరు రోహిత్ అన్న గారు ఇచ్చినవి ఏ రోజు చెప్తలేరు. మీరు చెప్పకుండా మాకు సంతోషం. మా నాయకుడు తాండూరు ప్రజల కోసం, తాండూరు పట్టణ ప్రజల కోసం, తాండూరు అభివృద్ధి కోసమే పోరాడిన వ్యక్తి. ఆయన మంచితనం ఎంత మంచి మనసు అంటే ఎవరున్నా కల్మషం లేకుండా అందరు నా వాళ్ళు అంటారు. ఇప్పుడు కూడా మీరు మా వాళ్ళే అని అంటాడు. ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పిండు, మాజీ ఎమ్మెల్యే గారు ఏం చెప్పిండంటే ఎవరైనా మనోళ్ళు అని చెప్పిండు. మీకు సాధారణంగా స్వాగతిస్తాం. మీరు అభివృద్ధి కోసం పోరాడండి, అభివృద్ధి కోసం ఇచ్చేయండి. మీరు ఎవరికి డప్పు కొట్టినా ఏం చేసినా కానీ ఏం చేసినా కానీ బయటకే చేస్తాం, మీకు చెప్పే అవసరం లేదు. ఈరోజు మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మంచి పని చేస్తుండ్రు, మేము సాధారణంగా స్వాగతించినాం. ఏ రోజు మేము ప్రశ్నించలేము కదా. మీ సీఎం గారే ఆయన గురించి ఓ ప్రశ్న వేసాడు. మేము ఏ రోజైనా సోషల్ మీడియాలో ప్రొలాంగ్ చేసినామా? మా మాజీ ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు వద్దు, అటువంటి పనులు చేయొద్దు మీరు అని చెప్పిండు. మేము ఆయనకు కట్టుబడి ఉంటాం. అలాంటి వ్యక్తి, అంత మంచి వ్యక్తికి మీరు ప్రశ్నించారు. ఈరోజు బాతుల నాగ్ గారు మీరు పట్టణ అధ్యక్షులైనంటే ఎంత అదృష్టం అంటే కాంగ్రెస్ పార్టీని గుర్తించి ఈరోజు ఈ అవకాశం ఇచ్చింది. మేము స్వాగతిస్తున్నాము. బహుజన బిడ్డగా నువ్వు మా బీసీ బిడ్డవు, మేము స్వాగతిస్తాం. కానీ ప్రశ్నించేటప్పుడు మోరల్ ఎథిక్స్ తెలుసుకొని మాట్లాడు. ఎందుకంటే నీకు కూడా గౌరవం ఇస్తాం. నువ్వు కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తివి కాబట్టి నీకు మోరల్ ఎథిక్స్తోని మాట్లాడుతున్నాము. గౌరవప్రదంగా నీకు ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా రోహిత్ రెడ్డి గారి గురించి ప్రశ్నించేంత హక్కు ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఆయన నలుగురికి అన్నం పెట్టిండు, నలుగురికి మేలు చేసిండు. ఈరోజు కూడా ముక్తఖండంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ప్రశ్నిస్తున్నా. ఒకటి కాంగ్రెస్ పార్టీలా కౌన్సిలర్లు అయినరు, సర్పంచ్లు అయినరు. సర్పంచులు ఏ ఒక్కరన్నా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన దాఖలాలు ఉన్నాయా? మండల స్థాయిలో మా పట్టు గట్టిగా ఉన్నది, మా రోహిత్ రెడ్డిది పట్టు గట్టిగా ఉన్నది. ఎందుకంటే రోహిత్ రెడ్డి అంటేనే మనకు ఒక భరోసా. ఆ భరోసా వ్యక్తికి ఈరోజు ఏమైనా కానీ ఒక్క వ్యక్తి కూడా, ఒక్క సర్పంచ్ కూడా మీరు దాఖలాలు చూసుకోండి. తాండూరు మండల్ కానీ, యాలాల్ మండల్ కానీ, పెదమూలు మండల్ కానీ, బషాద్ మండల్ కానీ, తాండూరు టౌన్ కానీ ఏ ఒక్కరన్నా 12 మంది కౌన్సిలర్లు ఉన్నారు, ఏ ఒక్కరన్నా జంపు జలాని అయినరా కారు. ఎందుకంటే రోహిత్ రెడ్డి అంటే అంత భరోసా, ఒక విశ్వాసం. ఆ విశ్వాసం గల వ్యక్తికి వెన్నుపోటు వచ్చే తత్వం ఎవరిది లేదు. దయచేసి చెప్తున్నా, బాతుల నాగ్ గారికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారికి నేను ఒకటే చెప్తున్నా, మా నాయకునికి ప్రశ్నించేటప్పుడు మీ మోరల్ ఎథిక్స్ గుర్తు చేసుకొని మాట్లాడండి. మేము ప్రశ్నించాలంటే 90 ఉన్నాయి, కానీ మా నాయకుడు ఏం చెప్పిండు, ఎవరేమున్నా కానీ పనిచేసే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పిండు. అందుకే మేము ఏ రోజు మేము ప్రశ్నించలేము, ఇప్పుడు కూడా ప్రశ్నించాము. మీరు పనిచేయండి, పనిచేస్తే సాధారణంగా స్వాగతిస్తారు తాండూరు ప్రజలు. తాండూరులో ఉన్నటువంటి 2,28,000 ఓటర్లకు మీరంతా ప్రజాప్రతినిధులే, మేము తప్పంటలేము. కాకపోతే మీరు ప్రశ్నించేటప్పుడు మోరల్ ఎథిక్స్తోని ప్రశ్నించండి. ప్రశ్నించేటప్పుడు రోహిత్ రెడ్డి అంటే ఒక మిసైల్ అని. ఎందుకంటే యువతకు ఒక స్ఫూర్తి, ఒక పేదోనికి అన్నం పెట్టే దేవుడు. అటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడేది. మీరు ప్రశ్నించుకోండి, మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. దయచేసి చెప్తున్నా, మీరు అన్యదంగా భావించవద్దు. గౌరవ సభ్యులందరూ ముఖ్యంగా చెప్తున్నా, మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరియు పట్టణ అధ్యక్షునికి. ఎందుకంటే మీరు రోహిత్ రెడ్డి గారి గురించి అన్నీ తెలిసిన వ్యక్తులు.
మీరు ఇలాంటి మాటలాడడం సమంజసం కాదు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాము. మొన్న ఏదైతే మీ ఎమ్మెల్యే గారి జన్మదిన సందర్భంగా విషయంలో రాజీవ్ కాలనీలో మా యువ నాయకుడు ముస్తాఫాకు నైతికంగా దాడి చేసిరు. ఎవరు చేసిరు? మాజీ కౌన్సిలర్ చేసిరు, మిగతా సభ్యులు చేసిరు. మరి ఆ రోజు లేవనికి ఎందుకు నోరెత్తుతున్నారు? మున్సిపల్ చైర్పర్సన్ గారు ఏదైతే ఈరోజు 3 కోట్లు పడ్డాయి 4 కోట్లు పడ్డాయని మీరు చెప్తారో, మరి మా యువ నాయకునికి నైతికంగా దాడి జరిగితే ఆ రోజు ప్రశ్నించలేరు. మీరు ఎందుకు ప్రశ్నించలేరు? అంటే ఆ వ్యక్తి మా రోహిత్ రెడ్డి గారి అభిమాని, రోహిత్ రెడ్డి గారి కోసం పనిచేసే వ్యక్తి, ఆహర్నిశలు ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తి. మరి మీరు అది వదిలి ఈరోజు ఎవరికో దాడి జరిగింది, ఎవరు దాడి చేసిర్రు? ఏం దాడి జరగలేదు. దాడి జరిగినా కానీ వాళ్ళు ఏదో ఇచ్చేసుకుని ఉంటారు, కానీ 4 కోట్లు పడ్డాయి 3 కోట్లు పడ్డాయి అన్నది సమంజసం కాదు. 4 కోట్లు పడ్డాయని చెప్తారు. మరి ఏడా ఉన్నదమ్మా చైర్పర్సన్ గారు? నేను ఒకటే హంబుల్గా నీకు ప్రాధాయపడుతుంది ఏమంటే, ప్రజాక్షేత్రంలో ఎవరైనా సరే ప్రేమించే తత్వం ఉంటుంది, ప్రశ్నించే తత్వం ఉంటుంది. వాడు ప్రేమించిండు. ముస్తఫా అనే వ్యక్తి రోహిత్ రెడ్డి గారి గురించి ప్రేమతో ప్రశ్నించిండు. తప్పేముందమ్మా? మీరు దాన్ని స్వీకరించాలి. మాకు సంస్కారం రోహిత్ రెడ్డి గారు నేర్పింది ఏమంటే, ఎప్పుడైనా ఏమున్నా తాండూరుకు మంచి చేసేటోళ్ళకు సాధారణంగా స్వాగతించాలని చెప్పారు. మేము ఈరోజు కూడా మీరు మంచి చేస్తే 36 వాళ్ళకు మంచి చేస్తే మిమ్మల్ని సాధారణంగా స్వాగతిస్తామమ్మా. మీరు గౌరవ చైర్పర్సన్ గారు తాండూరు పట్టణానికి తల్లిలాగా మీరు ఎవరికైనా కన్న బిడ్డలాగా చూసుకోండి, మీరు కాపాడుకోండి. ఈ విషయంలో మాత్రం నేను ఖండిస్తున్నా. గౌరవ సభ్యురాలు, గౌరవ మున్సిపల్ మా పట్టణ అధ్యక్షులు బాతుల్ నాగ్ గారు ఓ మాట అన్నారు. బౌన్సర్లను పెట్టి సంబరాలు చేసింది. బౌన్సర్లను పెట్టింది, సంబరాలు చేసింది. ఇది కాదు, సంబరాలని అంబరాలు అంటించిన వ్యక్తి మా రోహిత్ రెడ్డి గారు. తాండూళ్ళ కనివిని ఎరగనటువంటి జన్మదిన వేడుకలు రోహిత్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టిరు. మొన్న కూడా తాండూరుకు రాకపోయినా సరే, కొన్ని ఆంక్షలు ఉన్నందుకు తాండూరుకు రాకపోయినా సరే, హైదరాబాదుకు 5,000 నుంచి 10,000 మంది వరకు పైచీలకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అందరూ జన్మదిన వేడుకల సంబరాల్లో ఉన్నారు. ఏదో 5 దినాలు ఉప్మా పెట్టినా 5 దినాలు అన్నం పెట్టినా అని మీరు చెప్పుకుంటున్నారు. మీరు సంతోషం. గౌరవ సభ్యురాలు, గౌరవ సభ్యుడు మన పట్టణ అధ్యక్షులు రోహిత్ రెడ్డి గారి గురించి ఏదైతే మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందని చెప్పాడు. మ్యాన్ హ్యాండ్లింగ్ ఎవరు చేసిరు? మ్యాన్ హ్యాండ్లింగు మా వ్యక్తి మీద చేసిరు, ముస్తఫా మీద. గౌరవ ఆడ ఉన్న వార్డ్ కౌన్సిలరు జావేద్ సాక్ష్యం ఉన్నాడు, జావేద్ గారు సాక్ష్యం ఉన్నాడు. జావేద్కు అన్నీ తెలుసు, అయినా కానీ ఖండించిండు జావేద్. మరి ఈరోజు పోలీస్ శాఖ వారు కావచ్చు, ఎవరైనా సరే సోషల్ మీడియా మాధ్యాన మొన్ననే వారం కిందట మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారి గురించి ఒక పోస్ట్ పెట్టిండు. ఎవరు? రాము అనే పిల్లాడు. సరే, పెయింటింగ్ క్యాండిడేటు ఎవరో పైసలు ఇస్తే పోస్టులు పెట్టినో మాకు తెలియదు. ఆ పిల్లాన్ని కూడా మేము ఏం చెప్పినామంటే, ఈరోజు నువ్వు ఎమ్మెల్యేకి జై చేస్తావు తమ్మి, రేపు ఇంకో ఎమ్మెల్యే వస్తాడు, ఎవరు వచ్చినా సరే నీకు ఉన్న వారికే ఉనికి ఉంటుంది, జై కొట్టేటప్పుడు ఆలోచించి జై తమ్మి అని చెప్తే ఆ పిల్లాడు కూడా మాకు గౌరవంగా సాధారణంగా స్వీకరించి మాకు లైక్ కొట్టిండు. అన్న ప్రజాప్రతినిధి కావచ్చు, ఎవరికైనా సరే నేను ఒకటే చెప్తున్నా, సోషల్ మీడియా మాధ్యాన మీరు ప్రశ్నించే గొంతుకగా మీరు ఉండండి. అంతే తప్ప పేడింగాన్లతోని పైసలు ఇచ్చి ఇచ్చేసేటోళ్ళతోని మీరు ఇచ్చేయకండి. మేము హార్నిషలు రోహిత్ రెడ్డి గారి కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం ముక్త కంఠంగా పనిచేస్తాం, హార్నిషలు పనిచేస్తాం. ఎందుకు రెడ్డి గారు అది నేర్పిండు, సంస్కారం నేర్పిండు. మా బీఆర్ఎస్ పార్టీ అంటే సంస్కారానికి నాంది చేయము. ఇంకొకటి చెప్తున్నా, సోషల్ మీడియా మాధ్యాన ప్రశ్నించేటప్పుడు 100 సార్లు ఆలోచించి క్వశ్చన్ వేయండి. ఆ రోజు గౌరవ ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకల్లో సరే ఎవరికి అభిమానం ఉంటే వాళ్ళ అభిమానం వాళ్ళు చేసుకుంటారు. మరి మా వ్యక్తి ప్రశ్నించిండు. ఏం ప్రశ్నించిండు? అభివృద్ధి ఏం చేసిరని ప్రశ్నించిండు జన్మదిన వేడుకల. తప్పేముంది?
మా ముస్తాఫా ప్రశ్నించాడు. ఆ రోజు మ్యాన్ హ్యాండింగ్ చేసే అవసరం ఉంది, నైతికంగా ఆయన మీద దాడి చేసిరు. ఎవరు చేసిరు? ఇదే మన మాజీ కౌన్సిలర్ వెంకయ్య గౌడ్ చేసిండు, సోకాళ్ళు కౌన్సిలర్ చేసిండు, క్యాండిడేట్ చేసిండు, మిగతా ఇతరత్ర వ్యక్తులు చేసిరు. మళ్ళీ ఆ రోజు మీకు తెలియదా? ఆంధ్రోడు అని తెలియదా మీకు? ప్రశ్నించిండు, తప్పేముంది? పని చేయాలి భయ్య అని అడిగిండు. పని చేయనప్పుడు శాత కానప్పుడు శాత కాదని చెప్పాలి, అంతే తప్ప నైతికంగా దాడి చేసుకుంటే ఎంతవరకు న్యాయము అని ప్రశ్నిస్తున్నాను గారు. ఏదైతే గౌరవ మన బహుజన బిడ్డ బాధలు నాగు మా ఎమ్మెల్యే గారి గురించి, మాజీ ఎమ్మెల్యే గారి గురించి మీరు బౌన్సర్లను తీసుకొని జన్మదిన వేడుకలు చేసి మేము ఏ రోజు అట్లా చేయలేము. మాకేముంది, మాకు మోరల్ ఎథిక్స్ ఉన్నాయి. రోహిత్ రెడ్డి గారు విలువలతో కూడినటువంటి వ్యక్తి, మేము విలువలు తగ్గిన పని చేయలేము. ఇంకొకటి, నువ్వేదైతే అన్నావో సోదరా, ఎందుకంటే నువ్వు మా మంచివి, మా ఇంటి మంచివి, నువ్వు కూడా గతంలో రోహిత్ రెడ్డి గారి గురించి పనిచేసినవువే, మేము అది మర్చిపోము. కాకపోతే నీకు అయినా కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద విలువ ఇచ్చారు, ఒక పెద్ద స్థానికంగా ప్రాధాన్యత ఇచ్చారు. మేము సాధారణంగా స్వాగతిస్తాం, ఎందుకంటే బీసీ బిడ్డగా మేము సాధారణంగా స్వాగతిస్తాం. చెప్పేటంత స్థాయి మాత్రం ఇది కాదు సోదర, ఎందుకంటే ఆయన మోరల్ ఎథిక్స్ నీకు తెలుసు. తప్పు చేసిందా రోహిత్ రెడ్డి గారు? బౌన్సర్లను పెట్టి ఏ రోజు జన్మదిన వేడుకలు చేసుకుంటూ నీకు తెలుసో తెలియదు. మొన్న అన్నగారు హైదరాబాద్లో ఉంటే కూడా 5 నుంచి 10,000 మంది బ్రహ్మరథం కట్టిరు. తమ్మి నువ్వు చూసుకో ఒకసారి, నీకు వీడియో పంపిస్తాను నీకు పర్సనల్గా కూడా. సాయంత్రం 7-8 గంటల వరకు కూడా బ్రహ్మరథం కట్టిరు. రోహిత్ రెడ్డి అంటే అది నువ్వు తెలుసుకో సోదరా. నీ మీద నాకు వివక్ష లేదు, నువ్వు నా ఇంటి మంచివి, నా సోదర సమానుని, నీవు బహుజన బిడ్డగా నీకు ఎప్పుడైనా గౌరవం ఇస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన తాండూరు టౌన్ ప్రెసిడెంట్ బాతుల నాగు గారు ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆ ప్రెస్ మీట్లో అతను మా నాయకుడి మీద విమర్శనం చేయడం జరిగింది. పోయినసారి మా నాయకుడు బర్త్డే సెలబ్రేషన్ గురించి. బాతుల నాగు గారు, మీకు ఒక మాట అడగడం అనుకుంటున్నా. అసలు మీ బాధ ఏంటి? మా గత పాలకులు మా రోహిత్ అన్న గారు బర్త్డే సెలబ్రేషన్లో ఏం తప్ప అనిపించింది మీకు? బౌన్సర్లు పెట్టినన్నారు, గుండెలని ఎంట వేసుకొని తిరిగినన్నారు, బౌన్సర్లు పెట్టినాం, దాంట్లో తప్పైంది. మా నాయకుడు తాండూరు కాన్స్టిట్యున్సీ మొత్తం ఆమ్ దావా తీసిండు. వేల మంది జనాలు తరలి వచ్చిండ్రు. అప్పుడు ఆ పబ్లిక్కి కంట్రోల్ చేయడం మా వల్ల కాలేదు. అందుకోసం మేము బౌన్సర్లు పెట్టినాం, అందరికీ భోజనాలు అరేంజ్మెంట్ చేసినాం. ఇప్పుడు మీరేమంటారు అంటే మేము సింపుల్గా చేసినాం, మేము పండ్లు పంపిణీ చేసినాం, మేము పుస్తకాలు పంపించినాం అంటారు. మేము చేసినాం. మా నాయకుడు యాజ్ ఎ లీడర్ ఏం చేయాలంటే అవన్నీ చేసిండు. గవర్నమెంట్ హాస్పిటల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టిండు, పండ్ల పంపిణీ చేసిండు, పేదలని అన్నం పెట్టిండు, బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టిండు, అన్నీ చేసిండు. యాజ్ ఏ లీడర్, యాజ్ ఏ పొలిటికల్ లీడర్ ఆయన ఏం చేయాలంటే చేసిండు. అతను వ్యక్తిగతం దావా చేసిండు ఆ రోజు. వేల మంది, అలాంటి స్థాయి కూడా ఉండాలి. మా నాయకుడికి ఆ స్థాయి ఉంది. అందుకోసం మా నాయకుడు పెట్టిండు, బౌన్సర్లు పెట్టిండు, పెద్ద దావా చేసిండు, 20,000 మందికి భోజనం పెట్టిండు. మా నాయకుడికి స్థాయి ఉంది. 36 వార్డుల కేక్ కటింగ్ చేసిండు. మీరు ఎట్లా చేసిండ్రు? మేము అట్లనే చేసినాం. యాజ్ ఎ లీడర్ మీరు ఎట్లా చేసిండ్రు? మా నాయకుడు అట్లనే చేసిండు. ఇక పర్సనల్లీ ఆయన స్థాయి చాలా పెద్దది. ఆ పెద్ద స్థాయికి ఆయన ఎట్లా సెలబ్రేషన్ చేయాలి అట్లా చేసిండు. హిస్టారిక్ మూమెంట్ అది. మా నాయకుడు బర్త్డే తాండూరులో హిస్టారిక్ మూమెంటు. అలాంటి బర్త్డేలు రాబోయే ఒక 50 ఇయర్స్లో కూడా ఎవరు చేయలేరు. ఇది మీరు రాసి పెట్టుకోండి. మా నాయకుడు ఉన్నవాడు, చేసిండు, పెట్టిండు. మీ బాధ ఏంది? దాంట్లో మీకేం తప్పు అనిపించింది? మీరు యాజ్ ఏ టౌన్ ప్రెసిడెంట్ గారు ఇలాంటి చిల్లరు మానుకొని తాండూరు డెవలప్మెంట్ గురించి ఆలోచించండి. పాత తాండూరుకి రండి ఒకసారి టౌన్ ప్రెసిడెంట్ గారు. వార్డ్ నెంబర్ 14, వార్డ్ నెంబర్ 15లో బ్రిడ్జి పడుతుందా? దాని కింద రోడ్డు చూడండి, చెరువులాగా తయారైంది. రోజు స్కూల్ పిల్లలు పోతారు, బండ్లు పోతాయి, జారి పడుతున్నాయి బండ్లు, పిల్లలు పడుతున్నారు. దాని మీద దృష్టి సాధించండి. కానీ గత పాలకులు ఇట్లా చేసిర్రు, గత పాలకులు అట్లా చేసిర్రు అని. గత పాలకులు ఎట్లా చేసిర్రు
మీరు 10 సంవత్సరాల నుంచి చేసినా కూడా డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ చేయలేరు. మా నాయకుడు చేసి చూపెట్టిండు. మీకు ఇంకా ఒక 10 సంవత్సరాలు టైం ఇచ్చినా కూడా మీరు ఆ డెవలప్మెంట్ చేయలేరు. అందుకోసం మీకు ఒక రెస్పెక్టెడ్ పోస్ట్ ఉంది. మీకు ఇలాంటి చిల్లర మాటలు మీ పోస్ట్కి సూట్ కావు. టౌన్ ప్రెసిడెంట్ గారు, మీరు అన్నీ మానుకోండి. తాండూరుకి ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, తాండూరు అభివృద్ధి ఎట్లా చేయాలి, దాని గురించి ఎంటవడండి. ఇంకా టైం లేదు. ఇంకా 2.5 సంవత్సరాలే ఉన్నాయి. ప్రజలు మీకు చూపెడతారు. ప్రజల్లో మేము మళ్ళీ రిటర్న్ వస్తాం. వీ విల్ బౌన్స్ బ్యాక్ డెఫినెట్లీ. మా నాయకుడు రాబోతుండు. ఎంట్రీ చూడండి, మా నాయకుడు ఎంట్రీ కూడా చూడండి. మళ్ళీ ఆ రోజు కూడా చూడండి, ఆ బౌన్సర్లు ఉంటారు. బరాబర్ మళ్ళీ బౌన్సర్లు పెడతాం. ఎందుకంటే మా నాయకుడు పులి మళ్ళీ దిగబోతుంది. మళ్ళీ పబ్లిక్ కంట్రోల్ కాదు. అందుకోసం మళ్ళీ బౌన్సర్లు పెడతాం, బరాబర్ పెడతాం. దాంట్లో తప్పైంది. అందుకోసం బాతులనాథ్ గారు, మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇలాంటి చిల్లర పనులు మానుకొని తాండూరుకి ఎట్లా డెవలప్మెంట్ చేయాలి అది ఆలోచించి తాండూరు డెవలప్మెంట్ ఎంట పడండి. మేము కూడా సహకారం చేస్తాం. మీకు అర్థమైందని అనుకుంటున్నా. లీవ్ తీసుకుంటున్నా. జై హింద్, జై రోహిత్ అన్న, జై తెలంగాణ.